చేపల పులుసులాగా కమ్మగా ఉండే ఈ రెసిపీని కూరగాయలు లేనప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా శనగపిండిలోకి ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఒక 3 ఎగ్స్‌ని పగలగొట్టి వేసుకొని మంచిగా కలిపేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా పాన్ పైన ఆయిల్ అప్లై చేసి దోసలాగా అయితే వేసుకొని 2 పక్కల మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్చి అయితే తీసుకోండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి సైడ్‌కి పెట్టుకొని ఇంకొక పాన్‌లోకి ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకును వేగించుకొని ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేగించి టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించేసుకోండి. మళ్ళీ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం, వాటర్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసి కొత్తిమీరని వేసి మూత పెట్టి 5-6 నిమిషాల పాటు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ అండి. కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి.